వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజా ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలి, కలెక్టర్ రాజకుమారి. నేటి నుండి ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. గోవధపై కఠిన చర్యలు తీసుకోవాలి, రాష్ట్రీయ ధర్మరక్షా దళ్. నంద్యాల జిల్లా వ్యాప్తంగా అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై డ్రోన్ కెమెరాలతో నిఘా. అమరావతిలో పొట్టి శ్రీరాములు కాంస విగ్రహ ఆవిష్కరణ. జీతాలు లేకుండా ప్రైవేటీకరణకు కేంద్రం వేగం, కేంద్రంపై సిఐటియు విమర్శలు. హైదరాబాద్ లోని ఫల్గునామా ప్యాలెస్ సమీపంలో ఒక ఫర్నిచర్ షాప్ లో భారీ అగ్ని ప్రమాదం. తణుకు రైల్వే స్టేషన్ లో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం. పండగ వేళ పేదలకు సహాయం, నాయకుల ముందడుగు. పీజీఆర్ఎస్ ద్వారా 240, రెవెన్యూ క్లినిక్ ద్వారా 138 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. అధికారులు ప్రజా ఫిర్యాదులను నిర్దిష్ట గడువులోగా వేగవంతంగా పరిష్కరించాలని ఆమె ఆదేశించారు. తహసీల్దార్ సంజయ్లా నా దగ్గర గ్రీవెన్స్ పిటిషన్ వచ్చింది రిగార్డింగ్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్. 8 మంది సంతానం వాళ్ళు, అందులో 3 ఆధార్ నెంబర్స్ తప్పున్నాయి. I will ask the Tahsildar, second Tahsildar ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు ప్రతిరోజు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. సెంటర్ వేసినారా? ఓకే, రైట్ రైట్ అవుకు 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 రావేంద్ర సాయి సెల్ది సెల్ది సాయి గోవధ నిషేధ చట్టం 1977 కఠినంగా అమలు చేయాలని కోరుతూ రాష్ట్రీయ ధర్మరక్షా దళ్ నేతలు నంద్యాల జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. గోవధశాలల నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎన్పి నవీన్ గౌడ్ సహా పలువురు పాల్గొన్నారు. భరత్ మాతా కి, గో మాతా కి, జై శ్రీరామ్. ఏదైతే నవనందుల నంద్యాల పట్టణంలో విచ్చలవిడిగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆవులను, ఎద్దులను చంపి వాటి మాంసం వ్యాపారం చేస్తున్నారని చెప్పేసి పలుమార్లు మేము జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా ఇటువంటి చర్యలు లేకపోవడంతో మేము మళ్ళీ కలెక్టర్ గారి కార్యాలయానికి వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే నవనందుల నంద్యాలగా పిలువబడుతున్నటువంటి నంద్యాల గడ్డ పైన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎటువంటి పర్మిషన్స్ లేకోకుండా 20కి పైగానే ఆవులను, ఎద్దులను చంపేటువంటి వధశాల నిర్వహిస్తున్నారు. వాళ్ళందరిపైన కూడా ఉక్కుపాదం మోపాలని చెప్పి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్రీయ ధర్మరక్షా దళ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వీటిపైన చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా కూడా మేము ఆందోళనలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి, గో మాతాకి, జై శ్రీరామ్. నంద్యాల జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు ఎస్పీ సునీల్ సౌరన్ ఆదేశాల మేరకు పోలీసులు డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా నిర్వహించారు.
నంద్యాల తాలూకా 1 టౌన్ జూపాడు బంగ్లా పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ పర్యవేక్షణలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న కొందరిపై కేసులు నమోదు చేశారు. ప్రజలు అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు. అమరావతిలో స్వర్గీయ పొట్టి శ్రీరాములు గారి అమరజీవి త్యాగ శిల్పం కాంస్య విగ్రహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి నారా లోకేష్, పవన్ కళ్యాణ్ సహా పలువురు మంత్రులు, నాయకులు హాజరయ్యారు. కార్మికులకు జీతాలు ఇవ్వకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుందని సిఐటియు నాయకులు నరసింహారావు విమర్శించారు. కార్మికుల హక్కులను కాపాడాలని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ 100% అమ్మేయాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వం నిర్ణయించి 5 ఏళ్లైంది. అనేక ప్రయత్నాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందింది. 1% కూడా ఈ రోజుకి కూడా ప్రైవేట్ కాకుండా కాపాడుకున్నాం. అది వైజాగ్ స్టీల్ ప్లాంట్ పోరాట పరిరక్షణ కమిటీ పోరాటం వల్లనే దీన్ని నిలబెట్టుకున్నామని మేము గర్వంగా చెప్పగలం. కానీ ఈ రోజు కార్మికులకు జీతాలు ఇవ్వకుండా, సగం జీతాలు కూడా చెల్లించకుండా, బోనస్ లేకుండా, ఇన్సెంటివ్ లేకుండా హెచ్ఏలో 20% కట్ చేసి ఆ విధంగా కార్మికుల యొక్క ఆర్థిక మూలాలను తీవ్రంగా దెబ్బకొడతా ఉన్నది. అలాగే ఉత్పత్తిని తీవ్రంగా తగ్గించి, ఉత్పత్తిని పడిపోయి ఈ ప్లాంట్ని సిక్కు చేసి ప్రైవేట్కి అప్పచెప్పాలని కేంద్ర ప్రభుత్వం కుట్రచేస్తుంది. వీటన్నింటినీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సమర్థిస్తా ఉంది. ప్యాకేజీ ఇచ్చాం, లాభాలు గడించామని ఇది పచ్చబద్దం. సుమారుగా 5,000 కోట్లు గత సంవత్సరం నష్టాలు రావడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కారణం. ఇప్పటికైనా మీ విధానాలు మార్చుకోమని హెచ్చరిస్తున్నాం. కార్మికుల హక్కులు కాపాడకపోతే మా పోరాటాన్ని తీవ్రంగా ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం. హైదరాబాద్ లోని ఫల్గునామా ప్యాలెస్ సమీపంలో ఒక ఫర్నిచర్ షాప్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటనా స్థలం వెనుక ఇండియన్ గ్యాస్ గోదాం ఉండటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం భారీగా జరిగినట్లు తెలుస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు ప్రయాణాలను సులభవంతం చేయడానికి ముఖ్యమైన స్టేషన్లలో వందే భారత్, అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర సహాయక మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. తణుకు రైల్వే స్టేషన్ లో స్థానిక ఎమ్మెల్యే రాధాకృష్ణతో కలిపి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించారు.
సార్ అందరూ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? మీరు భీమవరం. ఓకే ఓకే. తణుకు. ఓకే. ఎక్కడికి వెళ్తున్నారు? రంజాన్ పండుగ సందర్భంగా నంద్యాల టౌన్ 38వ వార్డు వైఎస్ఆర్ నగర్ లో మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారి సతీమణి జ్ఞాపకార్థంగా పేద వితంతు ముస్లిం మహిళలకు చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని వార్డు ఇన్ఛార్జ్ తాటికొండ బుగ్గరాముడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ చేతుల మీదుగా చీరల పంపిణీ చేశారు. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. ఈరోజు 38th వార్డు వైఎస్ఆర్ నగర్లో ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసిన మన బుగ్గరాముడు గారికి, అట్లానే మన బాబురావు గారికి, ప్రసాద్కి, మన సౌభాగ్య అక్కకి, మన పద్మ అక్కకి, మన సిఇఓ గారికి, మన ట్రాఫిక్ సిఐ గారికి, మన అడ్వకేట్ రామన్న గారికి, అందరికీ పేరు పేరున నమస్కారం. మహేష్కి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన మన మహేష్ యూత్ లీడర్ మహేష్కి కూడా ధన్యవాదాలు. ఇప్పటికే చాలా ఆలస్యంగా అయింది. నేను దాదాపు మీరు 1.5 hours నుంచి చాలా మంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అనుకుంటా. దానికోసం నేను ఒకటే అంటున్నా, ఎక్కువ మాట్లాడకుండా ఇక్కడ మనం వైఎస్ఆర్ నగర్లో రోడ్లు వర్క్స్ అట్లనే డ్రైన్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేశాం. ఖచ్చితంగా మనం ఈ సంవత్సరం కూడా ఎంత వీలైతే అంత తొందరగా మనం ఇంకా ఏమన్నా పెండింగ్ వర్క్స్ ఉంటే ఖచ్చితంగా తెచ్చి ఎంత వీలైతే అంత తొందరగా ఏ వార్డులో కూడా మనకు సమస్య, డ్రైన్ సమస్య, ఇంకా రోడ్డు సమస్య రాకుండా, ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు మనం ఈ ఏరియాలో ప్రామిస్ చేశాము, ఇక్కడ రోడ్డు సమస్య అంటే డ్రైన్ సమస్య ఉండకూడదు, రోడ్డు సమస్య ఏం ఉండకూడదు అని మనం ప్రామిస్ చేసాం. ఖచ్చితంగా దాని మీద ఉన్నాం. మనం ఖచ్చితంగా ఆ వర్క్ మనం పూర్తి చేస్తాం. ఎందుకంటే నేను ఒకటంటే బుగ్గరాముడికి మనం వేసి ఇంకా డిస్ట్రిబ్యూట్ చేద్దాం. ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. అందరికీ నమస్కారం. రంజాన్ పండుగను పురస్కరించుకొని పవిత్ర ముస్లిమ్స్ పెద్ద పండుగ భావిస్తున్న ఈ రంజాన్ మాసంలో నెల ఒక్క పొద్దులున్న ముస్లిం మహిళా సోదరుమణులకు అందరికీ ఈరోజు 38వ వార్డు వైఎస్ఆర్ నగర్లో మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ సార్ గారి ఆధ్వర్యంలో, అలాగే వాళ్ళ కుమారులైన ఎన్ఎండి ఫయాజ్ గారి, ఎన్ఎండి ఫిరోజ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి పేద ముస్లిం మహిళలకు ఈరోజు తోఫా మరియు చీరలు పంచడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే పేదరికం నుంచి వచ్చిన మేము పేదవారి కష్టాలు కొంచెమైనా తీర్చాలనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాలు అయితేనేమి, అలాగే ప్రతి ఒక్క వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనుల విషయమేమి ఈరోజు మా వార్డు ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పేదవారికి కొంతమైనా సహాయం చేయాలనే ఉద్దేశం వల్ల నీ వల్లే నీ పొరుగు వారిని ప్రేమించుము, తోటి మానవుడిగా ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రజలకు మా వార్డులో దాదాపుగా 300 మంది పేద ముస్లింలకు మనం తోఫా మరియు చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని దాదాపుగా మనము 2009వ సంవత్సరం అంటే దాదాపు 15 సంవత్సరాల నుంచి ఈ స్కీమ్స్ ఇస్తున్నాం. ఏమంటే మనలో ఉన్న దాంట్లో కొంచెంగా ఇయర్కు 100 మందికి 50 మందికి అట్లా పెంచుకుంటా ఈ సంవత్సరము దాదాపుగా 350 మందికి ఇచ్చినాము. ఇవన్నీ మా కష్టార్జనతో కూడబెట్టుకునే డబ్బుతోనే మేము ఇస్తున్నాం. కానీ ఎటువంటి పైనుంచి డొనేషన్లు కానీ ఎవరిని కానీ సందాలు కానీ అడిగిన విధాతలు ఇంతవరకు ఏమి లేవు. అలాగే క్రిస్టమస్లో కూడా క్రిస్టియన్ సోదరులకు కూడా మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. చీరల పంపిణీ కార్యక్రమాలు, మిగతా పేద భాషలకు బట్టల పంపిణీ కూడా చేస్తున్నాం. అలాగే ఇప్పుడు రంజాన్లో కూడా ముస్లిమ్స్ చేస్తున్నాం. వాళ్ళు పవిత్రమైన రంజాన్ని బాగా జరుపుకోవాలని, అలాగే ఈ నెల ఉపవాసాలుండి వారు దేవుని ప్రార్థిస్తే కొంత మనకు పుణ్యం వస్తుందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇందుకు సహకరించిన మా తోటి అనుచరులు, వార్డు ప్రజలు కూడా అందరికీ ధన్యవాదాలు తెలపరుచుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై హింద్, జై చంద్రబాబు నాయుడు.
అందరికీ నమస్కారం. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని పేద ముస్లిం మహిళలకు ఈరోజు రంజాన్ తోఫా చీరలు పంపిణీ చేయడం జరిగినది. మా మంత్రివర్యులు న్యాయశాఖ మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు, అలాగే వారి కుమారులు ఎన్ఎండి ఫిరోజ్ గారు, ఎన్ఎండి ఫయాజ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మా వార్డు నందు దాదాపుగా 300 మంది మహిళలకు తోఫా మరియు శారీ, 500 మంది మహిళలకు ఓన్లీ శారీస్ పంచడం జరిగినది. ఇలా ఈ సంవత్సరం ఒక్కటే కాదు, దాదాపుగా ప్రతి సంవత్సరం రంజాన్ నెలలో మేము పంచడం జరుగుతుంది. ఇది ఒక రంజాన్ పండుగ ఒక్కటే కాదు, క్రిస్మస్ పండుగ కూడా క్రిస్టియన్ సోదరులకు పాస్టర్ దంపతులకు బట్టలు, అదేవిధంగా చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా వార్డులో ఎవరు మరణించినా కానీ మా కుటుంబం తరపున మరణించిన వారికి 5,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా కూతురి వివాహం ఎవరిది జరిగినా సరే మా వార్డు నందు 5,000 రూపాయలు వాళ్ళకు పెళ్లి కానుక ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎవరి దగ్గర మనం చందాలు తీసుకుని వసూలు చేసినైతే కాదు, మన సొంత ఖర్చులతో మా వార్డు ప్రజలు, మా వార్డు మా బాధ్యత, మా వాళ్ళు అనే ఉద్దేశంతో వాళ్ళకి చేయడం జరుగుతుంది. ఇట్లాంటి మంచి మంచి సేవా కార్యక్రమాలు ఇంకో ముందున్న కాలంగా చాలా చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో మా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు, వారి కుమారులు ఫిరోజ్ గారు, ఫయాజ్ గారి ఆధ్వర్యంలో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. జై హింద్, జై తెలుగుదేశం. మరిన్ని అప్డేట్ కోసం చూస్తున్నానండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.